ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల నగారా మోగింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో జిల్లా వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లాలోని 18 మున్సిపాలిటీలు, ఒక్క కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 376 వార్డులకు గాను అధికారులు 896 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,18,837 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కల్వకుర్తి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేస్తూ వస్తున్నారు. ప్రజెంట్ మనం కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ దగ్గర ఉన్నాము. విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు కల్పిస్తున్నారు. ఎక్కడైతే ఈ యొక్క మున్సిపల్కు సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందో అది ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. పురపాలక సంఘం కల్వకుర్తి, రూమ్ నెంబర్ 1, రిటర్నింగ్ ఆఫీసర్ 1, వార్డ్ నెంబర్ 1, 2, 3 అంటే అవి అక్కడ స్వీకరిస్తారు. రూమ్ నెంబర్ 2, రిటర్నింగ్ ఆఫీసర్ 2, వార్డుల వైజ్గా కూడా దీన్ని క్లియర్గా పొందుపరిచారు. ఇక మనకు ముఖ్యంగా లెఫ్ట్ సైడ్లో కూడా మనకు ఒక అంశాన్ని పొందుపరిచారు. ఏంటంటే 2వ సాధారణ ఎన్నికలు 2026 పురపాలక సంఘం కల్వకుర్తి. దీంట్లో క్లియర్ కట్గా ఈ నియోజకవర్గంలో ఈ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తంగా ఎన్ని వార్డులు ఉంటాయి, ఆ వార్డులు ఎవరికి కేటాయించబడ్డాయి. వార్డ్ నెంబర్ 1 యుఆర్జీ, వార్డ్ నెంబర్ 2 ఎస్టీ ఉమెన్, ఇట్లా అంటే ఎస్టీ మహిళ, ఈ విధంగా వార్డుల వైజ్గా కూడా క్లియర్ కట్గా పొందుపరిచారు. ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా పూర్తిగా దీన్ని క్లియర్గా ఇక్కడ ఉంచారు. ఇక మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పురపాలికల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా ఒక మహబూబ్ నగర్ నగరపాలికను మినహాయిస్తే మిగతా 18 కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లను కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడికి వచ్చే వారికి ఎవరైతే నామినేషన్లు ఇవ్వడానికి వస్తున్నారో వాళ్ళకి సంబంధించి దరఖాస్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరినీ ఆఫీసర్లను కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. ఒక జడ్చల్రా అచ్చంపేట మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు జరిగేందుకు సర్వం సిద్ధం చేశారు. ప్రజెంట్ మన దగ్గర హెల్ప్ డెస్క్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే, పొరపాట్లు ఉంటే వాటిని క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పి దగ్గరుండి రాయిస్తూ తప్పొప్పులను సవరిస్తూ వస్తున్నారు. ఇక ముఖ్యంగా మన దగ్గర మున్సిపల్ కమిషనర్ కూడా ఉన్నాడు. దీనికి సంబంధించి ఏర్పాట్లను ఏ విధంగా చేస్తారనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి సార్, ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం స్టార్ట్ అయింది. ఈ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పటి వరకు ఉండబోతుంది, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి సార్? తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాలను షెడ్యూల్ ప్రకారము మనకు నిన్న షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు సంబంధించి మేము మున్సిపల్ ఆఫీస్లో 8 మంది ఆర్ఓలకి కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 8 మంది ఆర్ఓస్తో పాటు 8 మంది ఏఆర్ఓస్ కూడా అలాట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు మార్నింగ్ నుండే మేము నామినేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతున్నది. సో అంటే సార్, నామినేషన్ల ప్రక్రియ ఎప్పటి వరకు ఉండబోతుంది? నామినేషన్ల పరిశీలన ఏ డేట్లో ఉంటుంది? నామినేషన్ల ఉపసంహరణ ఏ విధంగా ఉండబోతుంది? నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 30 జనవరి 2026 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అదే రోజు చివరి రోజు కాబట్టి నామినేషన్ ఫైల్ చేయడానికి చివరి రోజు 30 జనవరి 2026. అంటే సో ఇక్కడ నామినేషన్లకు సంబంధించి ఎక్కడైనా నామినేషన్లో చేసిన వాళ్ళ మీద ఆబ్జెక్షన్స్ చేయడం కానీ, వాళ్ళలో తప్పులున్న అటువంటివి ఉపసంహరణ ఇవన్నీ ఏ విధంగా ఉండబోతాయి, ఏ డేట్ రోజు ఉండబోతాయి? ఇప్పుడు మేము స్క్రూటినీ 31st రోజు స్క్రూటినీ ఉంటుంది. దాని తర్వాత ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే మీకు ఏమన్నా అప్పీల్ చేసుకునే అవకాశం ఫస్ట్ రోజు ఉంటుంది. దాని తర్వాతకి మీది విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేచర్ ఉంటుంది. అది మీకు థర్డ్ డే ఆఫ్ ఫిబ్రవరి రోజు మీకు విత్డ్రాల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. 30 వరకు గడువు ఉంటుంది. 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణ, అదేవిధంగా ఫిబ్రవరి 11న పోలింగ్ ఉంటుంది. రీకౌంటింగ్కు అవసరమైతే ఒకవేళ అట్లాంటి ఆబ్జెక్షన్స్ ఎక్కడైనా తలెత్తితే, ఎన్నికల ప్రక్రియలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తే మరి దాన్ని తిరిగి పునఃపరిశీలించడానికి రీకౌంటింగ్ చేసేందుకంతా కూడా 12వ తేదీన రీకౌంటింగ్కు పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఇక ముఖ్యంగా మొత్తం ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్ల ఎంపిక వెంటనే అమల్లోకి వచ్చింది. దాంతోపాటు కోడ్ కూడా అమల్లో ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలకు సంబంధించి, అదేవిధంగా ఒక కార్పొరేషన్కు సంబంధించి మొత్తం 376 మొత్తం కూడా 896 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 376 వార్డులకు సంబంధించి 6,18,837 మంది ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
సిద్ధమవుతుండటంతో ఈసారి ఎలాగైనా సరే మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకైతే సర్వం సిద్ధమవుతూ ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో తమ సత్తాను చాటేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తంగా రాజకీయ ఎత్తుగడలో భాగంగా మరి మున్సిపల్ పీఠాలు ఎవరికి పెద్ద సంఖ్యలో రాబోతున్నాయి, ఎవరు మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోబోతున్నారనే మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, కల్వకుర్తి నుండి.